నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీ క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తానని వెల్లడి. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని హామీ. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు అందించాలని అధికారులకు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 2014-19 మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నిటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి 93% స్ట్రైట్ రేట్తో 57% ఓట్ షేర్ను సాధించిందని చంద్రబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు. ఎన్నికల వేళ 3 పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని వివరించారు. ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత 5 ఏళ్లుగా కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని అన్నారు. వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానని చంద్రబాబు వెల్లడించారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన మూల సిద్ధాంతాలకు తన మనసుకు దగ్గరగా ఉన్నాయని అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శాఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సాధిస్తానని పవన్ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని వెల్లడించారు. అటవీ సంపదను కాపాడి పచ్చదనాన్ని పెంచుతామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు ప్రజా ప్రయోజన శాఖల బాధ్యతలు అప్పగించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. సినీ రంగానికి రాష్ట్రంలో స్నేహపూరిత వాతావరణం నెలకొల్పుతామని వివరించారు. సినీ పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. స్కూల్ డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. విద్యార్థుల డ్రాప్ అవుట్స్ గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై నారా లోకేష్ ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్ కు లోకేష్ సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాల నుండి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన డ్రాప్అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు రావడం ఇదే ప్రథమం. సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ భవన్ మార్మోగిపోయింది. ఇక నుండి ప్రతి శనివారం నాడు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు.
టీడీపీ మంత్రులు కూడా జిల్లాలోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళుతూ ఉండాలని ఆదేశించారు. కాగా పార్టీ ప్రభుత్వం సమన్వయం కోసం చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్ యువతను మోసం చేయడంతో ఓటు రూపంలో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పకుండా డిఎస్సి పోస్టులు ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. విజయవాడ సూర్యారావుపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వంశీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం త్వరలో గొప్ప నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు. నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా ఈ దేశంలో ఉండకూడదు, ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఉండాలి అన్న నరేంద్ర మోడీ గారి కళని దేశంలో ఎట్లయితే సాకారం అవుతోందో ఆ కళని ఆంధ్ర రాష్ట్రంలో కూడా సాకారం చేసే దిశగా మొట్టమొదటి ముందడుగు ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో ఎన్డీఏ పక్షం తెలుగుదేశం ఈ రాష్ట్రం యొక్క నవ్యాంధ్ర యొక్క నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ మాటల ప్రభుత్వం మాది చేతల ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక్క ఉదాహరణే చాలు. మొట్టమొదటి సంతకం 5 సంతకాలు చేస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తే మరొక సంతకం స్కిల్ సెన్సస్ పైన, అంటే చేసినటువంటి 5 సంతకాల్లో 2 సంతకాలు యువతకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు, వాళ్ళకి నిరుద్యోగం ఏదైతే ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుందంటే మాది చేతల ప్రభుత్వం ఈ యువత విషయంలో, వైసీపీది మాటల ప్రభుత్వం అని కూడా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర యువతకి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కల్పన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన చేస్తోంది. దీంట్లో భాగంగానే ఈరోజు చూస్తే సంతకం చేసిన మరుక్షణం నుంచి నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటీఎం బ్యాచులు ఆల్రెడీ మా పార్టీ పైన ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు. ఈరోజు నేను చూశాను ఒక నీలి మీడియాలో అసలు 16,347 ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం 6,100 ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికే మెగా డిఎస్సి అని చెప్పినప్పుడు 16,347 ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పకూడదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దగా డిఎస్సి చేసి మీరే మెగా డిఎస్సి అయినప్పుడు నిజమైన మెగా డిఎస్సి చేసిన ఎన్డీఏ పక్షం మేమెందుకు మెగా డిఎస్సి అని దీన్ని పిలిచకూడదని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తాం. వృద్ధులకు ఆప్యాయత ప్రేమానురాగాలను పంచుదామని వారి శ్రేయస్సుతోనే సమాజానికి ఉషస్సని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వేధింపులకు సంబంధించి వృద్ధుల ఫిర్యాదులపై డివిజన్ స్థాయిలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై నాణ్యమైన చర్చలతో మంచి ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత ఐలాపురం హోటల్ వద్ద కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య సత్కరించారు. అదేవిధంగా కలెక్టర్ ఢిల్లీరావు ఐలాపురం వెంకయ్యను సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా 2006 జూన్ 15న ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆర్థిక భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వృద్ధులు గౌరవప్రద జీవితానికి భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అంటే ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి, దాని కాజెస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, అది ప్రాపర్గా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే వచ్చింది. అంటే ఇండియా లాంటి ఒక గొప్ప కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అసలు ఎందుకు జరుగుతుంది, అది
ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం చాలా చెప్పుకుంటాం కదా, ఈ ప్రపంచంలో ఇండియాలో ఉన్నంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు అని చెప్పేసి అంటుంటాం. బట్ అనుకునేది నిజమా? అవ్వట్లేదే. సో ఆ కార్ల్ మార్క్స్ మాటల ఏవైతే చెప్పినట్టు ఏంటవి మానవ సంబంధాలన్నీ, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఎస్ అంటే దీంట్లో అంటే 100% పిల్లలే అనేది నేను అనను. ఓకే, ఒక 90% పిల్లలు అయితే ఒక 10% మీరు కూడా, ఎస్ మీరు కూడా ఓ 10%. సో అది మొహమాటం లేకుండా చెప్పాలి కదా. సో ఎందుకంటే ఒకరికి ఒకలాగా ఇంకొకరికి చూసే విధానము, ఓకే, దానివల్ల ఎవరికో ఒకరికి ఇప్పుడు గొడవ రావడము తర్వాత ఇలాంటి, అందుకు మాకు ఎక్కువ కేసెస్ సెక్షన్ 23 కింద ఎక్కువ వచ్చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే మాకున్న యాక్ట్లో సెక్షన్ 23 చాలా తక్కువగా ఇన్వోక్ చేయండి, ఎక్కువగా వద్దు. అంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటిది ఒకవేళ వైలేట్ అయితే అటువంటి డాక్యుమెంట్ని క్యాన్సిల్ చేసే అధికారము ట్రిబ్యునల్స్కి ఉంది. అది సెక్షన్ 23 ఆఫ్ ది యాక్ట్. బట్ దానికి మోర్ అండ్ మోర్ ఎక్కువైపోతున్నాయి. యాక్చువల్గా ఉన్న ఆ 10,000 ఇంకా అది అమెండ్మెంట్ ఇంకా ఫర్దర్ అవ్వలేదు కదా. మొన్న గవర్నమెంట్ అనుకుంది 10,000 మరీ తక్కువ, అంటే మ్యాక్సిమం 10,000ని కొంచెం పెంచుదాం అనుకుని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది. బట్ మరి అవ్వలేదు. మళ్ళీ ఐ థింక్ ఇప్పుడు ఏమైనా మళ్ళీ తిరిగి బిల్ పెండింగ్ అనేటువంటి ఉంది. తర్వాత చిల్డ్రన్ అనే డెఫినేషన్ కి చిల్డ్రన్తో పాటుగా ఈ నెల 18న కేబినెట్ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. 19వ తేదీ నుండే అసెంబ్లీ సమావేశాలు ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, పోలీసు హింస, లాకప్ డెత్, అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సిపిలకు ప్రభుత్వం లేఖలు రాసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లు తీరుస్తుందన్న ఆశాభావాన్ని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి వ్యక్తం చేశారు. ఈ నెల చివరిలోగా అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి సమస్యలపై చర్చించి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ ఎన్జీఓ నేతలు కలిశారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారని తెలిపారు. ఉద్యోగులంతా టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు మేలు చేసే ప్రభుత్వం వచ్చిందని అన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. అన్ని సంఘాలతో భేటీ నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. నూతనంగా అంటే మేము ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిని కలిసడం ఇది. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు 4వ తూరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేము శుభాకాంక్షలు తెలియజేయడానికి ఏపీ ఎన్జీఓ స్వచ్ఛన ఏపీ చేసిన ఉద్యోగులు కోరుకునే ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగులు డిమాండ్లు తీర్చుతానే ఆశాభావంతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. సార్ మా డిమాండ్ విషయాలపైన మాట్లాడాలనుకున్నాం సార్. మేనిఫెస్టో కూడా పెట్టాను, మీకు ఐఆర్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనమ్మకంగా మా ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకోవడం జరిగింది. ఆ విధంగానే ప్రభుత్వంతో పాటు మా ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా కోరుకున్నారు కాబట్టి అఖండ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్స్తారని, మా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్స్తారని ఆశాభావంగా అయితే అన్ని సంఘాలను పిలుచుకొని వీళ్ళు వెసులుబాటు పెట్టి ఈ నెలాఖరు లోపల అన్ని సంఘాలతో మాట్లాడతానని పిలిచి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మొదటి సంతకం సామాజిక మోసంపై చేశారని వైసీపీ నేత పోతిని మహేష్ అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ సామాజిక న్యాయం చేయాల్సింది పోయి అందరికీ మొండి చేయి చూపించారని మండిపడ్డారు. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ
మీకన్నా మిన్నగా మీరిద్దరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు, సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు, సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? తమ ప్రభుత్వం సృష్టించిన సంపదను దోచుకున్న గజ దొంగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తన హయాంలో రద్దు చేస్తూ తీర్మానం చేసిన శాసన మండలి నేడు జగన్మోహన్ రెడ్డికి దిక్కైందని ఎద్దేవా చేశారు. సిబిఐ, ఈడీ సంస్థలు వీలైనంత త్వరగా జగన్ కేసులు విచారించి జైలుకు పంపాలంటూ కోరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన నివాస కార్యాలయంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాసన మండలిలో తెదేపా సభ్యులు ఎక్కువగా ఉన్నారని భావించిన జగన్మోహన్ రెడ్డి ఆ శాసన మండలిని రద్దు చేస్తూ పార్లమెంటు తీర్మానం చేసినా పంపిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఘోరాతిఘోరంగా ఓటమి చవి చూసిన జగన్మోహన్ రెడ్డికి ఆనాడు రద్దు చేద్దామనుకున్న శాసన మండలి సభే నేడు దిక్కైందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో సంపదని సృష్టిస్తే ఆ సంపదను దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. దేశ చరిత్రలోనే వివిధ ఆర్థిక నేరాల కింద బెయిల్ మీద బయటకు వచ్చి నేటికి అరెస్టు కాబడని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచారని విమర్శలు చేశారు. ఇప్పటికైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు జగన్ ఆర్థిక నేరాల కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి జగన్ను జైలుకు సాగనంపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన మండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు, అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్ నీ ఎమ్మెల్సీ వద్దు, నువ్వు వద్దు అన్నారు. అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ, ఇది మన వైజాగ్, ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి. 5 శ్రీరామచంద్రయ్య, వంశీ కృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజుగారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు, 5 కూడా వదులుకొని వచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటారు, ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది.
చంద్రబాబు నాయుడు గారు నిన్ను 100 ఏళ్ళు బతుకుంటారు. ఆ నిన్ను 100 ఏళ్ళు కూడా ఆయన అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు. కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైలులో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు. ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని. దట్ ఈజ్ చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేని దుకాణం బంద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తానని వెల్లడి. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని హామీ. విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు అందించాలని అధికారులకు ఆదేశం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.